నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. వైసీపీ, టీడీపీ, జనసేన తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ వస్తున్న క్రమంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సత్తివేడులో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కోనేటి ఆదిమూలం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు స్థానికులు. నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోనేటి ఆదిమూలం వ్యతిరేకతను మూటగట్టుకొని అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని అధికార పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అతనిని ప్రతిపక్ష పార్టీలో తీసుకుని అభ్యర్థిత్వం ప్రకటించింది. ఈ అభ్యర్థిత్వాన్ని టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా పార్టీకి కష్టపడుతూ ఉన్న తమను కాదని ప్రతిపక్షాల నుంచి సస్పెండ్ అయినటువంటి వారికి ప్రాధాన్యత కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ రెబల్స్ బెడద ప్రారంభమైంది. 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జేడీ రాజశేఖర్కు ఈసారి టికెట్ ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష హోదాలో కాకుండా తానే అభ్యర్థిగా ఉంటానని రెబల్స్గా స్టార్ట్ అయ్యి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. అటు చంద్రబాబు, లోకేష్ ఫోటోలు పెట్టుకొని టీడీపీ జెండా చేతబుని ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాడు. తానే అసలైన టీడీపీ అభ్యర్థినని, తనకే ఓటు వేయాలని చెప్పి పదే పదే ప్రకటిస్తూ ప్రచారాన్ని చేపట్టాడు. ఈ క్రమంలోనే అధికారికంగా ప్రకటించినటువంటి ఆదిమూలంకి చుక్కెదురవుతున్నది నియోజకవర్గంలో. ప్రతి ఏటా రెబల్స్ బెడద కారణంగా తమ ప్రచారాన్ని సైతం చేపట్టలేని పరిస్థితి నెలకొనింది. ఇలాంటి తరుణంలో అధిష్టానం జోక్యం చేసుకుని తమ అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకుని రెబల్స్ బెడద నుంచి ఉపశమనం కల్పించాలని కోనేటి ఆదిమూలం అధిష్టానాన్ని విన్నవించారు. ఈ క్రమంలోనే అటు జేడీ రాజశేఖర్ని సైతం అధిష్టానం పిలిపించిన తన అభ్యర్థిత్వాన్ని ఏకీభవిస్తేనే తాను పార్టీతో కలుపుకొని పనిచేస్తానే కానీ ఆదిమూలం అభ్యర్థిత్వాన్ని అయితే తాము అంగీకరించేది లేదని చెప్పి స్పష్టం చేస్తూ తమ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ రెబల్స్ బెడద టీడీపీ ఉనికిని కోల్పోయే పరిస్థితి సత్యవేడు నియోజకవర్గంలో నెలకొనింది. అధికార యంత్రాంగం తమ ప్రచార హోరు ముమ్మరంగా చేస్తున్న క్రమంలో దానికి ధీటుగా టీడీపీ తమ ప్రచార కార్యక్రమాన్ని చేసుకోలేని పరిస్థితి తలెత్తింది. ఇది రెబల్స్ కారణంగానే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఇకనైనా రెబల్స్ను బుజ్జగించి సమస్యను పరిష్కరించుకుంటే ఎన్నికల ప్రచారానికి టీడీపీకి సులభతరం అవుతుందని చెప్పి భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, సత్యవేడు. ఈరోజు ఆరూరు గ్రామం నుంచి ప్రచారం మా ఫ్యామిలీతో, మా నాయకులతో, ప్రజలతో ఇంటింటికి వెళ్ళి ఓటు అడగబోతున్నాం. ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు ఒడ్డి కూడా నాతో పాటు మా లీడర్లంతా కూడా పనిచేయడం జరిగింది. ఈరోజు ఆదిమూలం గారిని వైసీపీ నుంచి తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా అన్యాయమైన విషయం కాబట్టి, దుర్మార్గమైన చర్య కాబట్టి మేము రెబల్ తెలుగుదేశంగా పోవాలనుకున్నాం. ఇంకా టైం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకొని నాకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను డిసైడ్ చేసిన నమ్మకం ఉంది. అందుకే మా ఫ్యామిలీతో కలిసి, మా నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్ళి ఓటు అడగదలుచుకున్నాం. అయితే నాకు బాధాకరమైన విషయం ఏంటంటే ఆదిమూలం గారిని ప్రకటించేటప్పుడు కనీసం 5 సంవత్సరాలు నేను పనిచేశాను. ఒక్క మాట కూడా పిలిచి ఇదిగో ఈయనకి టికెట్ ఇస్తున్నామని చెప్తే మాకు కూడా బాగుండేది. అంటే 5 సంవత్సరాలు కష్టపడ్డ నన్ను గడ్డి పూస కన్నా హీనంగా తీసి పారేసి ఈరోజు ఆదిమూలం గారికి ఇవ్వడం అంటే ఇది మంచిది కాదు. కానీ ఒక్కసారి అధిష్టానం కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఆలోచన చేసి వీపాము కష్టపడిన వ్యక్తులు మేము, మీకు ప్రాణానికి ప్రాణంగా భావించి మిమ్మల్ని పనిచేసిన వ్యక్తులు,
మమ్మల్ని గుర్తించండి, ఈ రోజు కూడా ఇంకా టైం ఉంది, మాకు బీఫామ్ ఇవ్వమని వెళ్తున్నాం. మనసు మార్చుకొని పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు బీఫామ్ ఇస్తాడని నేను నమ్మకంగా ప్రచారం స్టార్ట్ చేశాను. నిర్ణయించుకోవాల్సింది సత్తివేడులో మమ్మల్ని కష్టపడ్డ మా ఫ్యామిలీతో ఏ రోజు కూడా భార్య పిల్లలను కూడా చూడని వ్యక్తిని మొత్తం ప్రజలు 20 సంవత్సరాలుగా ప్రజల కోసమే బతుకుతున్నా. ఒక్క అవకాశం నాకీమని సత్తివేడు ప్రజల్ని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కూడా అడుగుతున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.